హైవర్స్ మార్నింగ్ క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో వీడియో పెట్టిన దానిలో ఈ పాస్టర్ ప్రవీణ్ ఏ రకంగా చాతుర్వర్ణ వ్యవస్థకు సంబంధించి దేవుడే ఏర్పరిచాడు, దాని మీనింగ్ ఏంటని చెప్తూ మొత్తం నెగిటివ్ వేలో పట్టుకెళ్ళాడు. చాతుర్వర్ణం అంటే 4 వర్ణాలు: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఇందులో బ్రాహ్మణులు వేదపారాయణం కావచ్చు, పూజలు కావచ్చు, హోమాలు, యజ్ఞాలు. నెక్స్ట్ క్షత్రియులు ప్రజలను రక్షించడం, రాజ్యపాలన చేయటం. వైశ్యులు వాళ్ళు వచ్చేంటి వ్యవసాయం, వ్యాపారాలు ఇటువంటివి. శూద్రులు కుల వృత్తులు, సేవకులుగా ఉండటం. ఇది వర్ణం, కులం కాదు, వర్ణం. భగవద్గీత శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పినదే, గరుడ పురాణాలు కూడా మెన్షన్ చేసేది అదే. మీరు మన అష్టాదశ పురాణాలు మొత్తం తిరగండి, ప్రతి చోట ఇదైతే వచ్చింది. వర్ణం అంటే కులం కాదు, మీరు చేసే పని, మీ గుణం. మీరు గుణం బట్టి, మీ యొక్క పనిని బట్టి, మీ యొక్క ధర్మాన్ని బట్టి, మీ యొక్క విద్యను బట్టి ఈ వర్ణం డిసైడ్ అవుతుంది. అక్కడ మీ గుణగణాలు, మీ విద్య పాఠవాలు అండ్ మీ రెగ్యులర్గా ఉండే విధి విధానాలు ఉంటే చూస్తే అవన్నీ మీద బేసే వర్ణం అనేది ఉంటుంది, కులం కాదు. ఈ పాస్టర్ ప్రవీణ్ ఏం చెప్తాడు, వీడియో అటాచ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ ఎంత ఘోరం అంటే, ఆ రోజు నాకు కోపం వచ్చింది కూడా ఇదే. రాముడికి సంబంధించి సీతాదేవిని అనరాని మాటలు అన్నాడు అన్నట్టుగా వాళ్ళ రామాయణంలో ఉంది అదంతా అని హడావుడి చేస్తే గొర్రెల్లాగా అది నమ్మేసి వచ్చి మీద పడిపోతున్నారు కొంతమంది. అలా కాదురా బాబు అని చెప్పేసి నేను వీడియోలు ఇస్తే మీదెళ్ళం చూడని మళ్ళీ నా మీద వీడియోలు చేసి మళ్ళీ ఎవడో పెడతాడు. వాళ్ళకి వాళ్ళ దానిలో ఉన్నది తెలియదు. అసలు పక్కనోడి దాని జోలికి ఎందుకు వస్తారో అర్థం కాదు. ఏ కాడికి మత మార్పిడి చేయాలి, హిందువులలో ఉన్నటువంటి అమాయకుల్ని మతం మార్చేయాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు 4 వర్ణాల గురించి చెప్తే ఏదైనా కులాల గురించి మాట్లాడతాడు. పంచములు ఆయన భగవద్గీతలో చెప్పిందే, శ్రీకృష్ణుడు 4 వర్ణాల వరకు క్రియేట్ చేశాను రా బాబు అని ఆయన చెప్తే పంచములు అంట ఈ పాస్టర్ ప్రవీణ్ చెప్తాడు. ఆయన చనిపోయాడు, ఇంకా ఆయన టాపిక్ నాకు వద్దు అని గతంలో కూడా చెప్పాను. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తానంటే, ఇది నేను చాలా చోట్ల చూస్తున్నా, ఇప్పటికీ దీనినే హైలైట్ చేస్తూ ఉన్నారు. ఎవరు? నాన్ హిందువులు, అందులో మరీ ముఖ్యం చెప్పాలంటే క్రైస్తవులు. వాళ్ళ పేరుకేమో ఎస్సీలుగా ఉంటారు, బట్ అది క్రైస్తవులు ఎస్సీలు కాదమ్మా, బీసీలు. అండ్ నాకు అసలు మేము ప్రభునే నమ్ముతాం, బట్ మేము హిందూ అని చెప్పుకుంటాం. ఎందుకు చెప్పండి, ఆ బతికెందుకు చెప్పండి, ప్రభుని మోసం చేయటం కాదా? సో ఇప్పుడు విషయం ఏంటి, వర్ణం వేరు, కులం వేరు. ఇప్పుడు 100 కులాలు కాదు, 1000 కులాలు ఇప్పుడు ఉన్నాయి రా బాబు. అప్పుడు వచ్చేసి ఉన్నది వర్ణమే. అయితే ఈ పాస్టర్ ప్రవీణ్ శిష్యులో లేదన్నప్పుడు ఈయనలాగా ఉన్న మిగతా బ్యాచ్, మత మార్పులు చేసే బ్యాచ్ ఇదే చెప్తున్నారండి మరలా. ఇదిగో వాళ్ళ దేవుడే చెప్పాడు, మొత్తం ఇప్పుడున్న కులాలు మొత్తం దేవుడే ఏర్పరిచాడు. శూద్రులు, పంచములు వీళ్ళు సేవలే చేసుకోవాలి. అలా కనుక సేవ చేయకుండా పరిపాలిస్తా, బ్రాహ్మణుల పూజలు చేస్తారంటే ఊరుకొని నేను చెప్పిస్తానని ఆయన దేవుడే చెప్పాడు. చూసారా, ఆయన మనిషిని అసలు ఆయనతో దేవుడు అవుతాడు, రాక్షసుడు కాదు. అద్దెని ఎంత ఘోరం అంటే కంపరం పడుతుంది. అసలు టాపికే వద్దనుకున్నాను నేను. ఆయన అసలు ఎందుకు చేస్తానంటే, నిజమైనటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా శాంతిగా ఉంటారు, అందరితో కూడా మంచిగా ఉంటారు. కాబట్టి అటువంటి వారైనా ఈ క్రైస్తవులను అమాయకులు ఎవరైతే ఉన్నారో వారికి చెప్పండి. ఇతర మతాల గురించి మనకు తెలియకపోతే తెలియనట్టు ఉండాలి తప్ప, వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలకు కూడా అదే మతంలో ఉన్నారంటే అందులో మంచి ఉండబట్టే కదా. మనం ఓకే ప్రభుని నమ్మేం ఇటు వచ్చేసాం, అంత మాత్రాన వాళ్ళది ఏలెత్తి ఎవడో చూపితే నిజమే రో వాళ్ళు తప్పుంది రో అని మనం కూడా వాడితో పాటు వెళ్తే మనల్ని గొర్రెలు చేసి వాడు ఆడుకుంటాడు అండ్ అనవసరంగా అవతలతో లేనిపోయిన గొడవలు, ఇబ్బందులు వద్దు అని చెప్పేసి మంచి వాళ్ళు చెప్పండి. అండ్ కొంతమంది పాస్టర్లు ఉంటారు, వాళ్ళు నిజంగా చాలా మంచి వాళ్ళు, ప్రభు, శాంతి, సమాజ సేవ అన్నట్టుగా ఉంటారు. వాళ్ళు కూడా నా రిక్వెస్ట్, ఈ వీడియోలో కూడా వాళ్ళని హైలైట్ చేస్తున్నా. అయ్యా దయచేసి మీ క్రైస్తవులలో ఉన్నటువంటి ప్రజలు కానీ, పాస్టర్లు కానీ ఇతర మతాల మీద బురద జల్లుతూ, లేనటువంటి దాన్ని ఉన్నదన్నట్టుగా చూపిస్తూ, లేని దానిని ఉన్నది అన్నట్టుగా చూపిస్తూ, అదేంటి వాళ్ళ మత గ్రంథాలను ఉంది చూడండి అంటూ దానికి వేరే అర్థాలు చెప్తూ ఎవరైతే వీడియోలు ఇస్తున్నారో, ఎవరైనా స్పీచ్లు ఇస్తున్నారో అవి మీ దృష్టికి వస్తే దయచేసి ఆపండి. అలా గతంలో పాస్టర్ ప్రవీణ్ చేసినవే నాకు బాధ కలిగించే. ఇప్పుడు కూడా ఈ వీడియో ఎందుకు ఇస్తానంటే, భగవద్గీతలో ఏకంగా శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు అని చెప్పి దాన్ని హైలైట్ చేస్తే దీనిని కొంతమంది నాకు షేర్ చేస్తారు. అండ్ ఇలా నేను కొంతమందిని కూడా చూశాను, కొంతమంది పాస్టర్లను చూశాను. అందుకు పాస్టర్ ప్రవీణ్ చనిపోయినారు కాబట్టి ఆయనకు ఆత్మకు శాంతి చూడడం మనస్ఫూర్తి కోరుకుంటున్నా. వాళ్ళ మిస్సెస్కి ఆ ప్రభు యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలి, అండగా ఉండాలని కోరుకుంటున్నా. మరలా చెప్తున్నా, మీరు ఏ మతమైనా సరే మీ దేవుడిని ఫాలో అవ్వండి, ఇతర మతాల జోలికి రావద్దు. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఇతర మతం, నా హిందూ మతం నేనే చెప్తున్నా, మా హిందూ మతంలో, మా హిందూ ధర్మంలో, మా హిందూ దేవుడు ప్రతిదీ మాకు క్లారిటీ ఉంది. అదర్వైజ్ 1000 సంవత్సరాలు బట్టి కూడా మమ్మల్ని ఎవరు మార్చలేదు.
మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమాయకులు పాపం గొర్రెలు అంతే. నేను ఓపెన్గా చెప్తున్నా, హిందూ మతం నుంచి వేరే మతంలోకి వెళ్ళారంటే వాళ్ళు గొర్రెలే. వాళ్ళు ఏదో కూడా నిజం తెలుసుకుంటారు, మరలా హిందూ మతంలోకి వస్తారు. ఎందుకంటే ధర్మం అంత గొప్పది ఇక్కడ. సో వీడియో క్లోజ్ చేస్తాం, నెక్స్ట్ వీడియో అటాచ్ చేస్తాం. చూడండి ఎవరితో పాస్టర్ ప్రవీణ్ది, అండ్ నెక్స్ట్ ఇంకోళ్ళు ఎవరో క్లారిటీ ఇచ్చున్నారు. కుర్రాడు ఎవరు చాలా బాగా క్లారిటీ ఇచ్చాడు చాతుర్వర్ణ వ్యవస్థకు సంబంధించి. భగవద్గీత లేకపోతే వారి ఫిలాసఫీ అలా చెప్పదు. వారి ఫిలాసఫీ వేరేగా చెప్తుంది. ఏమంటుంది అంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్వం కర్తారమవ్యాయం. అంటే చాతుర్వర్ణ్యాన్ని సృష్టించిందే నేను, ఆయా ధర్మముల ప్రకారము జీవించటమే నీ పని అని చెప్తున్నాడు. దుష్కృతాం అంటే అర్థం ఏమిటి అంటే, నువ్వు కనుక శూద్రుడు అయితే, నువ్వు కనుక పంచముడు అయితే, నీ పని నువ్వు చేయకుండా విద్యాభ్యాసం చేస్తే అది దుష్కర్మ. భగవద్గీత 4వ అధ్యాయంలోని చాలా ముఖ్యమైన శ్లోకం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అంటే 4 వర్ణాలను నేనే సృష్టించా. దేని ఆధారంగా? గుణ కర్మ విభాగశః అంటే గుణములు మరియు చేసే పని కర్మని బట్టి దాని ఆధారంగా 4 వర్ణాలు సృష్టింపబడ్డాయి ఆ శ్రీకృష్ణుడు లేదా పరమేశ్వరుడు చేత. అవే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఫస్ట్ థింగ్, మీరు ప్రజెంట్ నడుస్తున్న కులాలని ఈ వర్ణాలని లింక్ చేయకండి. అక్కడ వర్ణాలు కేవలం 4. ఈ రోజున కులాలు కొన్ని వందలు వేలు ఉన్నాయి. సో అవి ఇవి ఒకటి కాదు. ఇక్కడ క్లియర్ గా గుణాలను బట్టి అన్నాడు.